తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేటి గురువారం సాయంత్రం విశాఖ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లి సభానంతరం విశాఖ చేరుకొని నగరం చేరుకుంటారు. అనంతరం విశాఖ దక్షిణం, ఉత్తర నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సీతంపేట కూడలిలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. చాలు బలసాగు దీన్ని బతకచ్చనే పరిస్థితికి వచ్చారు. ఇది న్యాయమా అని అడుగుతున్నా. 40 ఏళ్లుగా సంపాదించిన ఆస్తి మీరు నంబరు నేను చెప్తే, మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత. అక్కడ కూడా జైల్లో చాలా ప్రయత్నం చేశారు నన్ను లేపేయడానికి. ఎక్కడా నేను భయపడలా. నేను ఒకటి ఆలోచించా, ఒకవేళ భగవంతుడు నాకు అది రాసి పెడితే ఏదైనా జరుగుతుంది, నేను భయపడక్కర్లేదు, నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండాలని ముందుకు పోయా. ఎన్ని ప్రయత్నాలు చేయాలని అన్ని చేశారు. డ్రోన్స్ పంపించారు, ఇంకా ఏదో చేశారు. కడాన నన్ను అవమానించడానికి మీరు చూశారు. రఘురామకృష్ణరాజు ఎంపీ డిఫర్ అయ్యాడనే ఉద్దేశంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి ముఖ్యమంత్రి వీడియోలో చూసి ఆనందపడిపోయాడు. ఈ ఆనందాన్ని ఏమనాలి తమ్ముళ్ళు? ఎవరైనా ఊహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ నిన్న కూడా కొన్ని ఇబ్బందులు వస్తే అలాంటి వ్యక్తిని కాపాడాలని ఎంపీ ఇవ్వలేకపోతే ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కాపాడింది నేనే కాపాడానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతూనే ఉండే వాళ్ళందరినీ, ఇక్కడుండే విశాఖపట్నం వాసులు మీ మంచితనం నాకు తెలుసు, మీరు చేసే పనులను కూడా నాకు అర్థమవుతుంది. కాబట్టి అరాచకాన్ని పూర్తిగా నివారించాలంటే ఇక్కడి నుంచి మీరే ప్రారంభం కావాలి. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. ఓటు అనేది మీ భవిష్యత్తుకు వేసే ఓటు, మీ పిల్లల భవిష్యత్తు కోసం వేసే ఓటు. తప్పకుండా మీరందరూ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ మనం ఏం చేస్తామని మీరందరూ అడుగుతున్నారు. మా కూటమి కూడా ఒకే విషయం చెప్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఎవ్వరికి అనుమానం లేదు. మూడోసారి మళ్లీ ప్రధానమంత్రిగా అయ్యేది నరేంద్ర మోడీ గారే. మన రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, వ్యవస్థల్ని విధ్వంసం చేశారు, లా అండ్ ఆర్డర్ పతనం అయిపోయింది, ఉద్యోగాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మేము పొత్తు పెట్టుకున్న తర్వాత కేంద్రంలో మోడీ గ్యారంటీస్ ఉన్నాయి, రాష్ట్రంలో సూపర్ 6 ఇచ్చాం. ఇది కాకుండా ఎన్నికల ప్రణాళిక కూడా చాలా స్పష్టంగా ఇచ్చాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, అందరికీ ఆశలున్నాయి. దేశం కూడా దూసుకెళ్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన 2047 వికసిత్ భారత్. మా ఆలోచన, నేను గాని పవన్ కళ్యాణ్ గాని, వికసిత్ ఆంధ్రప్రదేశ్. భారతీయులు నెంబర్ 1 గా ఉంటే, భారతదేశం నెంబర్ 1 గా ఉంటే అందులో అగ్రస్థానాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. అదే మా ప్రయత్నం. దానికోసమే పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పేదరికం లేని రాష్ట్రం, జీరో పావర్టీ మా ఆశయం. దానికోసం కూడా పనిచేస్తాం.